తరఫున నరసింహుడు గారికి, బీజేపీ తరఫున అటెండ్ అయిన క్యాడర్ అందరికీ, అలాగే జనసేన క్యాడర్ అందరికీ మా కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండి దూరం నుంచి కూడా ప్రతి ఒక్కరూ సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందుంటున్నాడు. అది ఆయన దూరం నుంచి. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే చేస్తున్నారో అలాగే మన కాన్స్టిట్యున్సీలో దగ్గరుండి మా ఎమ్మెల్యే గారు గౌరవ బివి జయనాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్కర బెనిఫిషరీ ఎవరున్నారో ఏ పథకం కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి పేరు నమోదు చేయించి లబ్ధిదారులు ఎవరున్నారో అందరికీ అందేటట్టు చూడటంలో ముందు వరుసలో ఉంటున్నారు. దాంట్లో భాగంగానే మన కాన్స్టిట్యున్సీ నుంచి 1206 మందిని సెలెక్ట్ చేసి ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పిన దాన్ని పంచగలుగుతారంటే టోటల్ క్రెడిట్ అంతా ఎంబీఆర్ కాన్స్టిట్యున్సీలో మాత్రం గౌరవ బివి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఈ ఆటో సోదరులందరికీ ముఖ్యంగా మహిళా ఆభరణలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల దాని నుంచి ఏదైనా మన ఆటో డ్రైవర్ మిత్రులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎలక్షన్ మేనిఫెస్టోలో దీన్ని పెట్టకపోయినా దూరదృష్టితో ఆయన ఆలోచించి అప్పటికప్పుడు ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు వేసేటట్టు ఆయన ఆలోచించి పథకాన్ని తీసుకొచ్చి ఇమీడియట్గా దసరా కార్యక్రమాన్ని అందరికీ ముందు పెట్టినారు. దీన్ని ప్రతి సంవత్సరము ఇదే దసరాకి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మిత్రులందరికీ అకౌంట్లో పట్టాలని చెప్పేసి దాని విషయంలో గౌరవ శాసనసభ్యులు శ్రద్ధ తీసుకుని చేస్తూనే ఉంటారు. దయచేసి మీరందరూ ఇంకా ఎవరైనా ఈ లబ్ధిదారులు పొందడంలో ఎవరైనా దూరం ఉంటే అవన్నీ మళ్ళా మా శాసనసభ్యుల ద్వారా మీరు రిజిస్టర్ చేయించుకుంటే మిగిలిన వాళ్ళు కూడా ఈ ప్రయోజనం పొందగలిగిన వారు అవుతారు. దయచేసి భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో పథకాలని తెలుగుదేశం పార్టీ నుంచి మీరు చూస్తారు. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు కావాలని, మీరందరూ ఇలాగా ప్రతి సంవత్సరం దసరాని హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమిషనర్ గారికి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పత్రిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.